హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మానాథ్ టేల్స్కి. ఇవాళ మన టాపిక్ ఏంటంటే దేని గురించి ఎక్కువగా ఆలోచించకు. నిజమే కదా, దేని గురించి ఆలోచించి ఏమైనా సాధిస్తామండి? చేయవలసి కొంచెం ఆలోచించాలి. మనం ఆలోచించేది బాగుంది అనుకుంటే అది ప్రయత్నం చేసి దాని ప్రణాళికగా రూపొందించుకొని చేయాలి. అందుకని ఏదో అలా ఆలోచిస్తూ కూర్చొని రోజు సంవత్సరాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు గడిపేయకూడదు. ఆలోచించకూడదు. ఆలోచించడం వల్ల నష్టాలు ఉన్నాయి. ఎక్కువ ఆలోచించడం వల్ల అయితే పూర్తిగా మానేసినా కూడా నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఏంటి, ఎలాగా అన్నది కొన్ని మంచి మంచి మాటలు, కొన్ని వాక్యాలు చెప్పుకుందాం. ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. యాజ్ ఇట్ ఈస్గా మన పొడుపు కథ కూడా ఉంటుంది. ఫస్ట్ అండి, దేని గురించి ఆలోచించొద్దు అన్నాను కదా, దానికి వెల్కమ్. ఇది ఏంటంటే ఫస్ట్ పొద్దున మనం లేవడమే, నిద్ర లేవడమే మన ఆలోచనే ఆ రోజు మనం గడిపిస్తుంది. ఎలా నడుస్తుంది ఆ రోజు అనేది తెలుపుతుంది. ఎందుకు అంటే పొద్దున్న లేచి మంచి ఆలోచనతో లేచామనుకోండి, మంచిగానే నడుస్తుంది. అంటే ఆలోచన విధానం ఎలా ఉంటే మన మనసు ఎలా చెప్తుంది, హాయిగా సంతోషంగా నడుస్తుంది అనిపిస్తుంది. అదే మనం ఏదో ఎవరినో తిట్టుకుంటూనో, వాళ్ళు ఇలా చేశారనో, లేకపోతే ఏదో బాధ నా గురించి ఆలోచించుకుని లేచామనుకోండి, ఆ రోజున బాధలే మిగులుతాయి మనసులోని. అంటే అక్కడ మంచి జరుగుతున్నా కూడా మన మనసులో ఏమిటి, ఆ చెడు ఆలోచనలు అందులో నెగిటివే తీస్తాం, పాజిటివ్గా ఆలోచించాం. కాబట్టి లేచేటప్పుడే ముందు మనం ఏంటంటే పాజిటివ్ ఆలోచనలతో లేచామనుకోండి, ఎంతో హాయిగా ఆ రోజల్లా బాగా సంతోషంగా గడుస్తుంది. అంతే కదా, ఆ రోజు మనం ఏదైనా పనులు చెయ్యాలని పట్టుకున్నాం అనుకోండి, తప్పకుండా ఆ పనులన్నీ మనం సాధించగలుగుతాము. ఇంకో మీకు చెప్పలేదు ముందు, ఇది అందరి పెద్దవాళ్ళకి మాత్రమేనండి నేను చెప్తున్నవి. పిల్లలకి పనికొస్తాయి కానీ పెద్దవాళ్ళు ముఖ్యంగా ఇలా ఉండాలన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కౌరవుల 100 మంది బంధువులు ఉన్నారు, 1000 మంది బంధువులు ఉన్నారు, అది కాదండి, అవసరం లేదు. కృష్ణుడు లాంటి వాడు ఒక్క బంధువు ఉన్నా, ఒక్క స్నేహితుడున్నా మన జీవితం ఎంతో సానుకూలంగాను, ఎంతో మంచి ఆలోచనల వైపు నడిపిస్తారు. ఇలా మంచి ఆలోచనతో ఉన్నాం అనుకోండి, ఎప్పుడప్పుడు మనకి మంచి ఆనందం కలుగుతుంది. ఒకరోజు పొద్దున్న లేవగానే మనం ఎంతో సంతోషంగా ఉంటాం. అది ఎందుకు కలిగింది, ఈ ఆనందం ఎందుకు వచ్చింది మనకి? మన ఆలోచనల మార్పు వల్ల. మంచి మంచి ఆలోచన రావడంతో మన జీవితం అంతా పాజిటివ్గా సాగుతూ ఉంటుంది. అంటే చెప్తారు కదా, పెద్దవాళ్ళు ఉన్నామండి, ఇప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి. ఏ విషయమైనా పాజిటివ్గా తీసుకోవాలి. పిల్లల గురించి కానీ, ఫ్రెండ్స్తో గురించి కానీ, ఎవరితో మాట్లాడినా కానీ నోరు మంచి అయితే ఊరి మంచి అవుతుందంటారు. మనం ఎంత బాగా మాట్లాడగలిగితే అంతమంది మన చుట్టూ ఉంటారు. ఎంతంటే ఇప్పుడు ఈ వయసులోని మనకి డబ్బులు, చీరలు, లేదా బట్టలు, తిళ్ళు ఇవేవి ఎక్కర్లేదు. 4 మనుషులు మనతో ఆప్యాయంగా మాట్లాడితే చాలు అని చూస్తాం. అందుకని మన ఆలోచన విధానం బాగుందనుకోండి పర్వాలేదు. ఈ 10 మంది వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటారు, కానీ వాళ్ళు మాట్లాడేదంటే మనం ఎంత నెగిటివ్ తీస్తున్నాం అనుకోండి, పాజిటివ్గా చూడలేదనుకోండి, ఆటోమేటిక్గా మనలోని నెగిటివిటీ పెరిగిపోయి మనలో దురాలోచనలు వస్తాయి. అంటే తృప్తిగా బతకలేకపోతాం. అదే మన ఆలోచనలు, వాళ్ళు మాట్లాడే మాటల్లో మంచి ఆలోచనలు తీసుకున్నాం అనుకోండి, చిన్నవాళ్ళైనా ఒక్కొక్కసారి మంచి సలహాలు ఇస్తారు, అలాంటి మంచి ఆలోచనలు తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన ఆలోచనలు కూడా బాగుంటే మంచి ప్రశాంతమైన జీవితం గడపగలుగుతాం. ఇంకోటి ఏంటంటే మనం ఆలోచన ఎలా ఉండాలంటే, ఏదైనా ఒక పని మొదలెట్టామనుకోండి, నేను చెయ్యగలను, సక్సెస్ అవుతాను, చేయగలను అన్న నమ్మకంతో మన మీద మన నమ్మకం ఉండాలి. మంచి ఆలోచనతో పని మొదలెడితే గ్యారంటీగా సక్సెస్ సాధిస్తాం. లేదంటే మనం చేయగలమో చేయలేమో సగం సంశయంగా పని మొదలెట్టినా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. చెయ్యలేమనుకుని మొదలెడితే అసలు మొదటికే అవ్వదు. ఎందుకంటే ముందే నెగిటివ్గా ఆలోచించాం కదా, అవ్వదు. కాబట్టి నేను చెయ్యగలను అనే పూర్తి నమ్మకంతో మనం ఏ పనైనా చెయ్యగలము. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళగలము, నేను చెయ్యగలను, అక్కడ పని సాధించుకురాగల నమ్మకం మనకు, మన పని మనం చేసుకోగలం నమ్మకం మన మీద మనకు ఉండాలి. ఈ ఆలోచనే మనని ముందుకు నడిపిస్తుంది, మంచి ఆలోచన. నేను తర్వాత ఏంటంటే జీవితంలో ఎదురు దెబ్బలు అందరికీ తగులుతాయండి. కష్టం సుఖం అన్నది కావడి కుండల్లాగా అందరికీ వస్తాయి. కానీ ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మన ఆలోచన విధానాన్ని కూడా మనం బాగా మలుచుకోవాలి. అప్పుడు ఎదురు దెబ్బ తగిలిందని కుంచుకుపోయి వ్యతిరేక ఆలోచనలు పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే గ్యారంటీగా ఉంది. ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి, ఎక్కడైనా మనం వెళుతూ ఉంటాం, రోడ్డు మీద ఓ రాయి తగులుతుంది, తగలగానే మనం నెక్స్ట్ ఏం చేస్తాం, బారుకుంటాం, కొంచెం కాలు రుద్దుకుంటాం, మళ్ళీ బయలుతుంటాం. కొంచెం సేపు వేసిన మన రోడ్డు మీద ఇంక ఇలాంటివి ఏమన్నా ఉన్నాయేమో, ఏమన్నా తగులుతాయేమో, ఎంతో జాగ్రత్తగా నడవాలి అని చూసుకొని నడుస్తూ ఉంటాం. అదే పిల్లలు అనుకోండి, రఫ్ అండ్ టఫ్. పెద్దవాళ్ళ సంగతి నేను చెప్తున్నాను. అలా జాము పడిపోతే మనకి ఏమన్నా అవుతుందేమో అని ఏం చేస్తాం, రోడ్డు ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకొని నడుస్తూ ఉంటాం.
అదేనండి, మనసుకు కూడా ఎవరితోటన్నా కొన్ని మాటలు ఎవరన్నా అంటూ ఉంటారు. అలాంటప్పుడు మనం నెగిటివ్గా ఆలోచిస్తూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన ఆలోచనలు మార్చుకొని మనలో నెగిటివిటీ పెంచుకొని మన ఆలోచనలన్నీ వ్యతిరేకత ఆలోచనలు పెట్టుకోకుండా వద్దులే వాళ్ళు అలాంటి వాళ్ళే, వీళ్ళతో మనం జాగ్రత్తగా ఉందాము, వీళ్ళతో దగ్గరగా వెళ్లకుండా ఎంత మాట్లాడాలో అంత మాట్లాడి దూరంగా ఉందామని జాగ్రత్త తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా పని చెయ్యాలని లక్ష్యం, గట్టి ఆలోచన, మంచి ఆలోచన ఉందనుకోండి, మనకి ఎటువంటి పరిస్థితులైనా అందులో మనం గెలుపు సాధిస్తాం. ఆ గెలుపు ఎలాగొచ్చింది? మన ఆలోచన విధానాన్ని బట్టే మనకు వచ్చిందండి. దానంతరం అదేం వచ్చేది? ఏదైనా మనం ఆలోచించే విధానం, ఎలా ఆలోచిస్తామో అలా చేస్తాము, ఆ పట్టుదలతో చేస్తాము కాబట్టి మనకే గెలుపు వస్తుంది. అదే మన నెగిటివిటీగా ఆలోచించుకొని ఆ పని ఏదైనా సాధించాలని కూడా సాధించలేం. ఎందుకంటే మన మైండ్లో అదే ఉంటుంది. పని చేస్తున్నా కూడా నెగిటివ్గానే వెళ్ళిపోతుంది. ఆ చేతులు ఆటోమేటిక్గా మనం కరెక్ట్గా చెయ్యాలి, అక్కడ తెలుసును, కానీ చెయ్యం. ఎందుకంటే మన మైండ్ ఏం చెప్తుంది, నువ్వు చెయ్యలేవు, నువ్వు చెయ్యలేవు అంటే మనిషి ఆటోమేటిక్గా నిరుత్సాహపడిపోయి చేయలేకుండా అలా ఉండిపోతాం అన్నమాట. జీవితంలోనండి పరిగెత్తాలి అనుకుంటాం. పరిగెత్తినంతకాలం పరిగెత్తాం, చాలా అంటే పుట్టిన దగ్గర నుంచి 60, 55, 60 ఏళ్ళ దాకా పరిగెడుతూనే జీవితం అంతా పరిగెట్టాం. కానీ ఇప్పుడు పరిగెత్తే వయసు అయిపోయింది కాబట్టి జాగ్రత్తగా నిలబడి అడుగులు వేయడం నేర్చుకునే వయసు మళ్ళీ వచ్చింది. 6వ సంవత్సరం ఎలా అడుగులు వేసాలి? 6 నెలలప్పుడో, 9 నెలలప్పుడో, 10 నెలలప్పుడో, ఇప్పుడు కొంతమంది లేటుగా నడుస్తారు. అలా ఏమిటి ఎలా అడుగులు వేస్తూ వచ్చాము. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అలా అడుగులు వేయడం నేర్చుకోవాలి. చక్కగా నిలబడ్డం నేర్చుకోవాలి. చూసారా, అడుగులు వేసినప్పుడు ఎదిరించి నిలబడతాం. అమ్మ నాన్న చేయబట్టుకుంటుంటే విసుతాం, వద్దు నేనే నడుస్తాను అన్నట్టుగా చేతులు విసుతాం. ఇప్పుడు కూడా రండి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదురుబడి నిలబడాలి. పరిస్థితులు అన్నీ తట్టుకొని నిలబడాలి. అది ఎలాగొస్తుంది? మన ఆలోచన, నేను తట్టుకోగలను, నేను ఉండగలను అనే ఆలోచన మన మనసులో, మన మనోబలం మనకు ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనము అన్నింటినీ ఎదిరించి నిలబడగలుగుతాం. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనలో చాలా భయాలు ఉంటాయి. మనకి అందరికీ వెళ్ళి నాకు ఈ భయం ఉంది, నాకు ఈ భయం ఉంది, నాకు ఈ భయం ఉంది అని చెప్పామనుకోండి, అందరి దగ్గర చులకన అయిపోతాం. మన వీక్ పాయింట్ వాళ్ళు తెలిసిపోతే మనం ఇంకా ఏడిపించడానికి, మన ఇంకా అణగదొక్కడానికి చూస్తారు. ఎట్టి పరిస్థితిలో మన భయాన్ని మనం చెప్పకూడదు, మనలో ఉన్న ధైర్యాన్ని చెప్పాలి. మాకు ఈ ధైర్యం ఉంది, నేను చేయగలను, నేను ఇలా ఉండగలను, నేను అలా చేయగలను అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అవతల వాళ్ళు కూడా కొంచెం తగ్గుతారు మన దగ్గర. మన ఆలోచన విధానం, వీళ్ళు భలే ధైర్యంగా ఉన్నారు, మంచి ఆలోచనలో ఉన్నారు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని భయపడతారు, మనకి గౌరవం ఇస్తారనమాట. తర్వాత ఏంటంటే, మనం కొంచెం పెద్ద అయిన తర్వాత ఒంటరిగా ఉంటాం, తప్పదు కదా, ఎప్పుడప్పుడు ఒంటరిగా ఉండడమో, ఎవరో ఇద్దరమే ఉంటాం అనుకోండి. పోనీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతమందో ఎన్నో సలహాలు ఇస్తారు. మీరిద్దరు ఒంటరిగా ఉన్నారు, మీకు షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి. ఏంటంటే మనలోని పిరిగితనాన్ని నూరిపోస్తూ ఉంటారు. ఆ పిరిగితనాన్ని నూరిపోసినప్పుడు మనం ఏంటంటే ధైర్యంగా నిలబడగలగాలి. పిరిగితనాన్ని ధైర్యంగా నిలబడాలి. నిలబడి ఏంటంటే, మేము ఉండగలం, మీకెందుకు ఆ బాధ, మీకెందుకు ఆ సమస్య అని నిలబడి గట్టిగా అడగగలిగాం అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గుతారు. ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఉండండి, మన చుట్టుపక్కల, మన బంధువుల్లో అవ్వచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్లో అవ్వచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు ఇలాంటివి అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ధైర్యంగా సమాధానం చెప్పే స్థితిలో మీరు ఉండాలి. అలాంటి ఆలోచనలు మీరు తెచ్చుకోవాలి. అప్పుడు అవతల వాళ్ళు కొంచెం తగ్గుతారు, మళ్ళీ అయితే మనం ఇంకా కిందకి లాగాలనే చూస్తూ ఉంటారు అన్నమాట. కొంతమంది చూడండి, మనం ఒంటరిగాను ఉంటాం అనుకోండి, దగ్గర వాళ్ళే వదిలిస్తారు. ఒక్కోసారి మన వాళ్ళు, నా అన్న వాళ్ళే ఒంటరిగా వదిలిస్తూ ఉంటారు. కారణం ఏదైనా అవునండి, ఏదైనా ఇప్పుడు తప్పు అనేది వాళ్ళు చేస్తారు, మనము చేస్తాం. మనం ఎంత సర్దుకుపోయినా అవతల వాళ్ళు సర్దుకుపోరు. మన ఏంటంటే ఒంటరిగా ఉంచి ఏడిపించాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటివంటే శత్రువుల కన్నా ప్రమాదమైన వాళ్ళు, మన వాళ్ళే వాళ్ళు, కానీ శత్రువులు కాదు అంతకుముందు. కానీ ఇప్పుడు మటుకు వాళ్ళు శత్రువులే నయం వీళ్ళకన్నాను. ఏదో ఆ టైంలో శత్రుత్వం చూపిస్తారు, కానీ వీళ్ళు జీవితాంతం కక్షలు కార్పణ్యాలు చూపించి వాళ్ళని ఏడిపించాలి, వాళ్ళని బాధ పెట్టాలి అనే జయంలో ఉంటారు. కానీ వాళ్ళు ఒక్కటి గ్రహించరండి, ఇదే పరిస్థితి రేపు నాకు వస్తే నేనేమిటి వస్తుంది. అలాంటి వాళ్ళకి వెంటనే దేవుడు ఎప్పుడో కదా కలియుగంలో నుండి ఎప్పటికప్పుడే తిప్పి కొడతాడు. అలాంటి వాళ్ళు అలాంటి పరిస్థితి వస్తుంది, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే శత్రువు కన్నా ప్రమాదమైన వాళ్ళు అని ఆలోచించి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా మెసులుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మనం పెద్దవాళ్ళం అయిపోయాం, మన ఆలోచన విధానాలు వేరే ఉంటాయి.
మనం ఏం చేస్తాం, ఎవరెవరికో ఏదో చెప్తూ ఉంటాం. చెప్తే వాళ్ళు వినరు, వాళ్ళు వినిపించుకోరు. ఎందుకంటే వాళ్ళు యంగ్ రక్తం అలాంటిది, యువ రక్తం. కానీ చెప్పలేదు, వాళ్ళు వినలేదు బాధపడ్డాం కదా. ఎంత చెప్పాలో అంతే చెప్పు. ఎవరికైనా ఎదురు దెబ్బ తగిలితేనే ఆ నొప్పి విలువ తెలుస్తుంది, ఆ బాధ విలువ తెలుస్తుంది. కాబట్టి మనం చెప్పకూడదు, ఎంత చెప్పాలో అంతే చెప్పి వదిలి. ఎక్కువ చెప్పి వాళ్ళని విసిగించి వాళ్ళ దగ్గర లోకు అవ్వకూడదు. మనం అలాగని ఆలోచించుకొని మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, మన విలువ పెరుగుతుంది. ఇంకోటి అంటే నిజాలు చెప్తాం అనుకోండి, ఎవరు నమ్మరు మన్నే. అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలా నమ్ముతారు. చూసారా లేదా చూడండి, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువ. అంటే అబద్ధాలు అంత అందంగా చెప్పగలుగుతారండి చాలామంది. అబద్ధం ఆడొచ్చా అని నేను ఒక టాపిక్ చెప్పాను సార్. అబద్ధం ఆడొచ్చు, ఎప్పుడు కొన్ని టైముల్లోనే ఆడాలి. అన్నిటికీ కాదు. కానీ కొంతమంది ప్రతి దానికి ఇంత చిన్న విషయానికి ఇంత కదల్లి ఇంత పెద్ద అబద్ధాలు చెప్తారు. దాంతో ఏమిటండి, ప్రజలంతా వాళ్ళనే నమ్ముతారు, మన నిజం చెప్పేవాళ్ళని ఎవరిని నమ్మరు అనమాట. అలాంటప్పుడు మన ఆలోచన ఎలా ఉండాలి, వీళ్ళు ఇంతలోనే ఉంటారు, వీళ్ళ ఆలోచనలు ఇలాగే ఉన్నాయి, వీళ్ళతో బతకడం కష్టం మనం అని మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకొని మనం ఎలా సుఖంగా ఉండాలో మన జీవితాన్ని అలా మలుచుకోవాలి. అంతేగాని వాళ్ళతో పాటు మనం కూడా కలిసి అబద్ధాలు చెప్పకూడదు అనమాట. ఇంకోటి ఏమిటంటేనండి, మన జీవితంలో ఏదీ చెప్పిరాదు, కష్టం చెప్పిరాదు, సుఖం చెప్పిరాదు, లేకపోతే ఒక మంచి చెడు ఏవీ చెప్పిరావు. సడన్గా వస్తాయి. ఏదొచ్చినానో వచ్చినప్పుడు అన్నిటిని ఎదుర్కొని నిలబడాలి మనం అన్నమాట. కానీ ఏదొచ్చినా మన జీవితంలో ఏదో ఒకటి మనకి నేర్పించే పెడుతుంది. ఏదో ఒకటి, ఓ మంచి అయినా ఓ చెడు వచ్చినా చెడులో మంచిని చూసి నేర్చుకోవచ్చు, మంచిలో చెడుని చూసి ఇలా జరుగుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. తర్వాత మనం కొంతమంది చాలా గుడ్డిగా నమ్ముతాం జీవితంలోనే. వాళ్ళ మీద పంచ ప్రాణాలు పెట్టేసుకుంటాం. వాళ్ళే మన వాళ్ళు అనుకుంటాం. వాళ్ళ దగ్గరే ఎన్ని కష్ట సుఖాలు ఎన్ని చెప్పేసుకుంటాం. అలాంటి వాళ్ళే మనకి ఎంత గుడ్డిగా నమ్ముతామో, గుడ్డివాళ్ళం అయిపోయి వాళ్ళకి అన్నీ చెప్తామో, వాళ్ళే మనకు కళ్ళు తెరిపించేటట్టు మన ఎన్ని రకాల బాధలు పెట్టాలో అన్ని రకాలు బాధలు పెట్టి, ఎన్ని రకాలు హింసించాలో అన్ని రకాలు హింసిస్తారు. ఆటోమేటిక్గా మన కళ్ళు తెరుచుకుంటాయి. అప్పుడు మన ఆలోచనలు పైకి లేస్తాయి అన్నమాట. అప్పటిదాకా మన ఆలోచనలు కూడా మనం జోకొట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎవరితోటైనానండి ఆలోచనలు పంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పంచుకోవాలన్నమాట. మన ఆలోచన విధానాన్ని కూడా అందరికీ అన్ని ఆలోచనలు చెప్పకూడదు, కొన్ని మాత్రమే కొంతమందికే చెప్పాలి. అన్నీ అసలు ఎవ్వరికీ మనసు విప్పి పూర్తిగా చెప్పకూడదు. మన ఆలోచనలు కానీ, మనసులో ఉన్న భావాలు కానీ, మన మనసులో ఉన్న కష్ట సుఖాలు కానీ ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పుకోకూడదు.